విజయభాస్కర్ మీరు చెప్పండి, అంబేద్కర్ 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 అంటే ఈ మాట ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి జపం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇలా అనే బదులు ఏ దేవుడి పేరు స్మరించుకున్నా మీకు 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేది కదా అనేటువంటి అమిత్ షా వ్యాఖ్యల్ని మీరు ఎలా సమర్థిస్తూ ఉన్నారు? ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రశ్న నేను అడిగాల్సిన వాళ్ళని అడిగానని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి. సో అమిత్ షా వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అంటే కించపరచాలనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించి ఉండకపోవచ్చు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఏ అంబేద్కర్ గారిని అవమానించారో ఆ కాంగ్రెస్ వాళ్ళు ప్రజల జ్ఞాపక శక్తిని వాళ్ళు తక్కువ అంచనా వేసి తిరిగి అంబేద్కర్ నామజపం చేస్తున్నారు కాబట్టి ఆ అంతరార్థంలో ఆయన మాట్లాడుండొచ్చు. ఇన్ని రోజులు విస్మరించింది అదే కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టింది. న్యాయశాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎవరు? అంబేద్కర్. రాజ్యాంగ నిపుణుడు, రాజ్యాంగ నిర్మాత, భావి భారత భాగ్య విధాతగా భావించాల్సిన అంబేద్కర్ గారు ప్రపంచంలో అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ అతిపెద్దది. ఆ అతిపెద్ద లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలను ఆయన అవపోసన పట్టినట్టు మనకు రికార్డులు వెల్లడిస్తున్నాయి. కామ్రేడ్ లెనిన్ కూడా ఆ స్థాయిలో అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీని అంత అవపోసన పెట్టాడని మనకు చరిత్ర చెప్తుంది. అదేవిధంగా భారతదేశంలో పుట్టిన మరో మహనీయుడు మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన ఒకనాడు రష్యా వెలుపల కమ్యూనిస్ట్ పార్టీని తొలిసారిగా ప్రపంచంలో స్థాపించిన ఘన చరిత్ర అయింది. రష్యా వెలుపల ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన ఘన చరిత్ర ఒక భారతీయుడి, మానవేంద్ర రాయ్ది. ఇలా మానవేంద్రనాథ్ రాయ్ అయితేమి, అంబేద్కర్ గారు అయితేమి, కామ్రేడ్ లెనిన్ గారు అయితేమి, అట్లాగే అరవింద్ ఘోష్ గారు అయితేమి, వీరంతా మానవాళి సౌభాగ్యం కోసం వారు అహర్నిశలు పుస్తకాలు పఠించి ప్రపంచ దేశాలు పర్యటించి ప్రజల నీడ్స్ని అర్థం చేసుకొని వారికి అధికార పగ్గాలు దక్కినప్పుడు, అధికారం సంప్రాప్తించినప్పుడు ప్రజలకి, ఆయా దేశాల ప్రజలకి, వారి దేశ ప్రజలకి ఏం చేయాలి అనే దానికి వారు అంతగా శ్రమించి పుస్తక పఠనం చేయడం జరిగింది. అలా ఆ కోవకు చెందినవాడు మనం ఈనాడు ప్రభాత జీవనానికి నాంది పలికినటువంటి అంబేద్కర్ గారు. మరి ఆ అంబేద్కర్ గారిని గూర్చి అమిత్ షా గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గుజరాత్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్గా చేశారు. అదేవిధంగా గత 10-10.5 సంవత్సరాల పైగా కేంద్రంలో హోంమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి తర్వాత ద్వితీయ నాయకుడిగా కీర్తి గడిస్తున్నటువంటి అమిత్ షా గారు తొందరపడి వ్యాఖ్యలు చేయరనే దానికి ఆయన గత 10.5 సంవత్సరాలుగా కేంద్రంలో ఆయన నిర్వర్తిస్తున్న హోమ్ మినిస్టర్ పదవులు అయితేమి, ఎన్డీఏ నాయకుడిగా అయితేమి ఆయన ఏ రోజు తొందరపడి ఏం వ్యాఖ్యానించలేదు. అంటే ఇన్ఫ్యాక్ట్ అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏ అంబేద్కర్ గారిని అవమానించారో, ఆయనకు పదవులు లేకుండా చేశారు. ఆయన ఎదుగుదలని, ఆయనకు వస్తున్న పేరు ప్రతిష్టలను చూసి ఈర్ష్య చెంది అసూయపడి అంబేద్కర్ గారిని తొంగలో తొక్కాలనుకొని ఆఖరికి పార్టీ నుంచి పొమ్మనలాగా పొగబెట్టినట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపేలాగా చేశారు. ఆ సమయంలో అంబేద్కర్ గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించి తర్వాత బాంబే సెంట్రల్ ప్రావిన్స్ నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అయితే అప్పట్లో అవిద్య, నిరక్షరాస్యత, అజ్ఞానం తాండవిస్తున్న రోజులు కాబట్టి అంబేద్కర్ గారిని సరిగా అర్థం చేసుకోకుండా ప్రజలు ఆ రోజు ఆయనకు అనుకూలమైన తీర్పు ఇవ్వలేకపోయారు.